హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసేది తిరుమలలో నాగతీర్థం అంటారు ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు దీని గురించి. ఈ వీడియోలో మీకు నేను చూపించబోతున్నాను నాగతీర్థం తిరుమల. రండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఎటువంటి కొండరాళ్ళు ఇవన్నీ కూడా నాగతీర్థంలో ప్రకృతి అందాలు చాలా అందంగా ఉంటాయి చూడడానికి. ఇది మన వరాహస్వామి గెస్ట్ హౌస్ ఆపోజిట్లో బాటగంగమ్మ గుడి వెనకాల వస్తుందన్నమాట. నాగతీర్థం అంటారు. ఇక్కడ చాలామంది యాత్రికులు, డ్రైవర్లు వీళ్ళందరూ కూడా ఈ బాటగంగమ్మ దారి నుంచి ఈ నాగతీర్థానికి రావడానికి వస్తూ ఉంటారు. ఈ యొక్క నాగతీర్థం ఎంట్రీ అన్నమాట. మన సోదరుడు చాలా చక్కగా ఇది దారి అనేది చూపించాడు మనకి. శ్రీనివాసులు ఇతని పేరు, తిరుమలలో డ్రైవరు. చూడండి ఎంట్రన్స్ ఎంత బాగా ఉంది. బ్రదర్, ఈ నాగతీర్థం అనేది చాలామంది వస్తూ ఉంటారా? చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది వస్తూ ఉంటారు. చాలామంది వస్తారు. ఈ దేవుడి దగ్గర వచ్చిన వాళ్ళంతా దర్శనం చేసుకొని ఈ నాగతీర్థానికి చాలా మంది వస్తూ ఉంటారా? ఓకే ఓకే. నాగమ్మని దర్శనం చేసుకొని బాగుంటుంది టెంపుల్, బాగుంటుంది. ఒకటి ఎంట్రీ అన్నమాట. ఈ నాగతీర్థానికి ఎంట్రీ ఇలా వెళ్తుంది. బ్రదర్, దీనికి ఉత్సవాలు ఏమైనా చేస్తూ ఉంటారా? ఈయన ఇక్కడ ఉంటారు, కాపలాదారుడు ఆయన స్వామి గారు ఉంటారు. నాగతీర్థం అంటారండి ఇది. అవునా, ఇదేనా? వాటర్ ఎప్పుడు వస్తూ ఉంటాయా? ఎప్పుడు వాటర్ తగ్గదు. ఓకే, వస్తూ ఉంటుంది. ఓకే, ఎండాకాలం కానీ ఓకే 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 ఎనీ టైం ఎంత ఎండన్నా కానీ ఓకే, వర్షం అయితే ఆగదు. ఓకే, ఈ నాగతీర్థం అనేది చాలా ఓకే అండి. ఈ తీర్థం ఎక్కడ వస్తుంది. ఓకే ఓకే బ్రదర్. మెయిన్ టెంపుల్ అక్కడ ఉంది, అమ్మవారి టెంపుల్. ఓకే ఓకే, చాలా అందంగా ఉంది. తిరుమలలో తిరుమల కొండపైన ఇటువంటి తీర్థం అనేది ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. మన శ్రీనివాసులు గారు తిరుమల డ్రైవరు, సుమా తోలుతారు. ఈయన ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని చూపించారు. చాలా థ్యాంక్స్ అండి బ్రదరు. శివాలయం ఉంది, చిన్న శివాలయం, చిన్న నందీశ్వరుడు చూడండి. మీకు నందీశ్వరుడు నుంచి శివాలయం. ఓం శివాయ శివాయ ఓం. చూడండి ఫ్రెండ్స్, వెనకాల కోనేరు. శంభో శంకర. బ్రదర్, ఇంకా ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నాయా కొండపైన? ఇంకా ఉన్నాయి. తిమ్మతి తీర్థం కూడా ఉన్నది. తుమ్మూరు తీర్థం అది 14 కిలోమీటర్లు నడిచిపోవాలి. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఓకే. పదండి. ఇప్పుడైతే మనం నాగతీర్థం మెయిన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. నాగదేవత నాగతీర్థం యొక్క టెంపుల్, అమ్మవారు. ఇక్కడ ఈయన స్వామివారు ఉంటారు రెగ్యులర్గా. అమ్మవారు నాగదేవత. ఏం సార్ పాములు అంటారు. అమ్మ వచ్చి తగేసిపోతుంది. పాలు పోసి పెడితే ఇక్కడ పొద్దున్న లోపల ఉన్నాం. ఓకే.
అక్కడ పాలు పోస్తే తెల్లారికంతా పాలు ఉండవన్నమాట. స్వామివారు అమ్మవారు వచ్చి సేవిస్తారు. హలో నాగతీర్థం యొక్క కోనేరు అండి. ఈ యొక్క కోనేరు ఎప్పుడు వాటర్ ఉంటుందంట. సరే ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోలు చాలా మన ఛానల్లో పెడతాను. నచ్చితే ఒక లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. నాగతీర్థం దగ్గర తిరుమలలో కొండపైన నాగతీర్థం. ఆ తీర్థం అనేది విశేషము. వారంలో మంగళవారము, శుక్రవారము పూజలు జరుగును. మన కష్టాలు, కోరికలు అవన్నీ అమ్మవారికి చెప్పుకున్నామంటే ఆ అమ్మవారు నీకు 50 రూపాయలు ఒక రోజులో మంచి జరుగును కాక ఈ కోరికలన్నీ నెరవేరును. కావున భక్తులు ఎక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి తిరుమలలో ఈ నాగతీర్థం అనేది తెలియదు. కానీ ఇక్కడ అమ్మ దగ్గర వచ్చిపోయినారంటే అంత మంచి జరుగును కావున తెలియదర్శిస్తున్నాము. ఓకే అండి, థ్యాంక్ యూ.